manual to self. So interaction of the unique force field with first secondary force field in Janaha during 7 eternities generates a gentle substance, universal divine mind. ఇంటరాక్షన్ రెండిటి మధ్య జరిగే ఒక ఇంటరాక్షన్ వల్ల, చర్య వల్ల దేని మధ్య యునిక్యూ ఫోర్స్ ఫీల్డ్ అంటే ఏమిటో కాదు, సత్యం. సత్యం అనేది ఫోర్స్ ఫీల్డ్ అనుకోవచ్చు అని చెప్పుకున్నాం. సో, ఆ ఫోర్స్ ఫీల్డ్ ఏదైతే సత్యం ఉందో, అంటే ఈ విశ్వం అంతా ఉంది. దానికి ఎండ్ లేదు. మొత్తం అంతా విశ్వం ఉందంతే. ఇక్కడ ఇది ఇంత సైజులో ఉంది అంటే దానికి ఒక లిమిట్, ఎండ్, దీని తర్వాత ఏముంది? ఇది లేకపోతే ఏముండేది? అనే డౌట్‌లొస్తాయి. అసలు ఉన్నదే ఇది. ఉన్నదే అల్టిమేట్ ట్రూత్. ఆ అల్టిమేట్ ట్రూత్ నుండి మేనిఫెస్టేషన్ ప్రాసెస్‌లో క్రియేషన్, ఎగ్జిస్టెన్స్ అంతా ఫార్మ్ అయింది. ఆ యూనిక్ ఫోర్స్ ఫీల్డ్ అంటే సత్యం అన్నమాట. అండ్ ఫస్ట్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్ ఇదెక్కడ ఫార్మ్ అవుతుంది? జనాల్లో ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్, డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి కదా! సెలెస్టియల్ హ్యుమానిటీస్ అని చెప్పుకున్నాం. అవి ఇమ్మెన్స్ సైజు, లార్జ్ సైజు, స్మాల్ సైజు, ఫినిట్ సైజు. ఈ నా ఇవి ఈ జనాల్లో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. డిఫరెంట్ రీజియన్స్‌లో. సో, ఇవి అన్ని చోట్ల సర్వత్రా ఉంటాయి. ఒక చోట ఉండవు. అలాగే ఇవన్నీ మెర్జ్ అయిపోతుంటాయి, వస్తాయి. ఒక రకంగా భాషా రూపంలో అక్కడున్న స్థితిని చెప్పలేము. ఒక రకంగా పెద్ద టర్బులెన్స్ గానే చెప్పొచ్చు. ఈ టర్బులెన్స్‌తో ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ జనరేట్ చేసే ఫీల్డ్ ఏమంటారంటే సెకండరీ ఫోర్స్ ఫీల్డ్ అంటాం. ఇది ఫస్ట్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్. డిఫరెంట్ కండిషన్స్‌లో సెకండరీ ఫోర్స్ ఫీల్డ్ ఇలాంటివి కూడా జనరేట్ అవుతాయి. సో, ఈ యూనివర్సల్ ఫోర్స్ ఫీల్డ్ ఫస్ట్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్‌తో ఇంటరాక్షన్ అవ్వటం వల్ల, ఈ 2 కలియటం వల్ల, ఇప్పుడు ఒక కలర్‌తో ఇంకో కలర్ కలిస్తే ఇంకో కలర్ ఏర్పడిందన్నట్టుగా అది మాట. అవ్వటం వల్ల ఈ 7 ఎటర్నిటీస్‌లో ఇంటరాక్షన్ వల్లగా ఒక జెంటిల్ సబ్‌స్టెన్స్ తయారవుతుంది. దాన్ని యూనివర్సల్ డివైన్ మైండ్ అని చెప్తున్నాం. ఇది కూడా ఒక ఫీల్డ్. ఈ ఫీల్డ్ ఏంటంటే ఫ్యూచర్‌లో ఎగ్జిస్టెన్స్‌కి ఉపయోగపడేది. ఎగ్జిస్టెన్స్‌లో ఉపయోగపడేది. ఎందుకని జనరేట్ చేసింది సత్యము లేదా ఎందుకు జనరేట్ చేయింది అంటే, బీయింగ్ ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్‌కి సేమ్‌నెస్ అనే ఒక సెన్స్ కలిగింది. సెన్స్ అనే పదం కూడా వాడకూడదు. ఎ ఫెల్ట్ సేమ్‌నెస్. ఈ ఫీలింగు, ఫెల్ట్, డిజైరింగ్, ఆ! ఇవన్నీ యాక్చువల్‌గా మైండ్‌కి సంబంధించిన పదాలు. బట్ మైండ్‌కి బియాండ్ అవి సేమ్‌నెస్ ఫీల్ అయ్యాయన్నమాట. సేమ్‌నెస్ అనే తత్వం ఉందో అది ఫీల్ అయ్యామాట. సో, అది సెన్స్ చేసిన డివైన్ హోల్‌నెస్ అంటే 3 వైటల్ ప్రిన్సిపల్స్‌తో ఉన్న తపహ రీజియన్. 3 వైటల్ ప్రిన్సిపల్స్ అంటే డివినిటీ, కాస్మిక్ కాన్షియస్‌నెస్ అండ్ డివైన్ విల్. సో, ఇవి సెన్స్ చేసి ఫ్యూచర్‌లో ఎగ్జిస్టెన్స్‌కి కావాల్సిన ఒక ఇంపార్టెంట్ పదార్థాన్ని తయారు చేసాయన్నమాట. అదేమిటంటే యూనివర్సల్ డివైన్ మైండ్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ ఆర్డైన్డ్. సీడ్‌లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోని వెళ్తున్నాం మనం. అలాగే ఇంటరాక్షన్ ఆఫ్ ఫస్ట్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్ విత్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్. సో, ఈ ఎగ్జిస్టెన్స్‌లో సెకండరీ ఫోర్స్ ఫీల్డ్. ఇదేంటంటే ఎగ్జిస్టెన్స్‌లో ఏవైతే డివైన్ ఫ్రాగ్మెంట్స్ చేరాయో అక్కడ కూడా మెరండ్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఈ మెరండ్ ఆఫ్ కండిషన్స్‌లో అక్కడ జనరేట్ అయ్యే ఫోర్స్ ఫీల్డ్ మనం ఏమంటాం అంటే సెకండరీ ఫోర్స్ ఫీల్డ్ అంటాం. ఈ ఫస్ట్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్, సెకండరీ ఫోర్స్ ఫీల్డ్ ఇంటరాక్షన్ అవ్వటం వల్ల ఏ సువాలో మూల ప్రకృతి, ప్రిమోడియల్ మ్యాటర్ అంటే మ్యాటర్‌కి మూలమేదో అది ఏర్పడిందన్నమాట. ఇది మేనిఫెస్టేషన్ ప్రాసెస్‌లో తర్వాత ప్రకృతి కింద మారుతుంటుంది. అక్కడ సహకరించేది ఏమిటి అంటే ద ఇంటరాక్షన్ ఫోర్స్ ఆఫ్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్ విత్ థర్డ్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్ ఆఫ్ భువః. సో, ఈ భువలో డివైన్ ఫ్రాగ్మెంట్స్ వచ్చాయి కదా! ఇప్పుడు డివైన్ ఫ్రాగ్మెంట్స్‌కి వచ్చేప్పటికి ఏమైందంటే, సువాలో ఉన్నప్పుడు వాటికి ఒక బాడీ ప్రదానం చేయబడింది ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి. అదేమిటయ్యా అంటే పార్షియల్ బాడీ. ఎలక్ట్రానిక్ బాడీ అని చెప్పొచ్చు. కొత్త ఈసోటరిక్ లాంగ్వేజ్‌లో మాట్లాడాలంటే. సో, అతి సూక్ష్మమైన ఒక బాడీకి ప్రొవైడ్ అయింది. ఇప్పుడు కూడా అది కొత్త ఫీల్డ్ జనరేట్ చేస్తాయి వీటి యొక్క ఇవి. బట్ తేడా ఏమిటంటే జనాల్లో ఉన్నప్పుడు అవి మెర్జ్ అయిపోగలవు. ఆ! క్లుప్తమైపోగలవు. 2 కలిసి 3, 4 కూడా జనరేట్ చేయగలవు. బట్ ఇక్కడొచ్చేప్పటికి అలా ఉండదు. ఇక్కడికొచ్చేప్పటికి ఏంటంటే కొన్ని లక్షణాలు లిమిటేషన్స్ వచ్చేస్తాయి వాటికి. అవి ఒకదానితో ఒకటి మెర్జ్ కాలేవు. మెర్జ్ అవ్వటం జరగదు. ఒకదానితో ఒకటి సూపర్ ఇంపోజ్ కాగలవు. సూపర్ ఇంపోజింగ్ వేరు, మెర్జ్ అవ్వటం వేరు. సో, దేర్‌ఫోర్ ఇక్కడ జనరేట్ అయ్యే ఫీల్డ్‌ని ఏమని ఏమంటామంటే సెకండరీ ఫోర్స్ ఫీల్డ్ అంటాం. ఈ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్
ఆహ్, థర్డ్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్ అంటే టోవాలో ఉన్న సెకండరీ ఫోర్స్ ఫీల్డ్, టోవాలో ఉన్న థర్డ్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్. కన్‌ఫ్యూజన్ అవ్వద్దు. కొంచెం పదాలివి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో, ఆ రెండిటి యొక్క ఇంటరాక్షన్‌తో జనరేట్ అవుతుంది ఫైనల్ మ్యాటర్. అది ఓ రకంగా చెప్పాలంటే ఈ ఫోర్స్ ఫీల్డ్స్ డివైన్ యూనివర్సల్ డివైన్ మైండ్‌తో ఓవరాల్ కలిసి రకరకాల కాంబినేషన్స్ ఏర్పడతాయి. ఈ కాంబినేషన్ మ్యాటర్ ఏర్పడుతుంది. మ్యాటర్. సో, ఇది మ్యాటర్ యొక్క ఆవిర్భావం మాట. ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ఓవరాల్‌గా చూద్దాం. ఇంతవరకే అర్థం చేసుకున్నాం. ఒక ఐడియా వస్తుంది. సో, ఎగ్జిస్టెన్స్‌లో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో, ఏదైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో అది డిఫరెంట్ థింగ్ ఏం కాదు. ఇట్ ఈస్ ఫ్రమ్ సత్యం ఓన్లీ. సత్యం నుండే తపః, తపః నుండి జనః, జనః నుండి డీఫ్రాగ్మెంటేషను అండ్ ఎగ్జిస్టెన్స్ ఫార్మేషను. సో, ఎగ్జిస్టెన్స్‌లో శువః, భువః ఈ డివైనిటీ అండ్ కాస్మిక్ కాన్షియస్‌నెస్, డివైన్ విల్లు అండ్ సత్యం నుండి వచ్చే రేస్ ఉన్నాయి కదా! ఈ రేస్ అన్నీ మొత్తం విశ్వవ్యాప్తంగా ఉంటాయి. క్రియేషన్‌లో తయారయ్యాయి. క్రియేషన్‌లో కొంత కొంత ఫంక్షనింగ్ చేసాయి. ఇప్పుడేం ఫంక్షనింగ్ చేసాయి? వీటన్ని నోట్స్ ఈ రేస్ యొక్క నోట్స్ అన్నీ కలిసి ఒక ఇంటెన్సివ్ నోట్ ఫార్మ్ అయింది. దాన్ని పరనాద్ అంటారు. దాన్నే ఓం అని చెప్తుంటాం. ఈ పరనాదు సత్యం తపాలో ఉన్న సత్యం భాగాన్ని ఫ్రాక్చరింగ్ చేసి డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఫార్మ్ చేసింది. ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ జనహాలో వెంచర్ డెవలప్ చేసుకున్నాయి. వాటి చుట్టూరా ఒక లేయర్ లాంటిది. అక్కడ అవి సేమ్‌నెస్ అనే ఫీలింగ్ వచ్చాయి. ఈ ఫీలింగ్ సెన్స్ చేసిన డివైన్ హోల్‌నెస్ ఫర్దర్ ఎగ్జిస్టెన్స్ ఫార్మ్ చేసింది. టు గెట్ ఎక్స్‌పీరియన్స్. ఏది ఈ ఏవైతే డివైన్ ఫ్రాగ్మెంట్స్ లేయర్ ఫార్మ్ చేసుకొని సేమ్‌నెస్ ఫీల్ అవుతున్నాయో, ఆ సేమ్‌నెస్సు నుండి అవి స్వేచ్ఛగా, స్వతంత్రంగా, విల్లింగ్‌గా అవి ఎగ్జిస్టెన్స్‌లో ప్రవేశిస్తున్నాయి టు ఎక్స్‌పీరియన్స్. అయితే అందుకని ఎగ్జిస్టెన్స్ అనేది ఒక గేమ్ అన్నమాట. ఈ గేమ్‌లో ప్రవేశించినప్పుడు ఆ గేమ్‌లో ఉండే రూల్స్ ఫాలో అవ్వాలి గదా! అంటే ఫస్ట్ రూల్ ఏమిటాయంటే వన్స్ ప్రవేశించిన తర్వాత కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ అయితే గాని రిటర్న్ జర్నీ స్టార్ట్ కాదు. అంటే ఈ ఓం ఏదైతే తలనాదొచ్చిందో అది వరాహ గుండా ప్రయాణం చేసినప్పుడు ఫ్రాక్చర్ అవుతుంది. అలాగే ఈ డివినిటీ నుండొచ్చిన, కాస్మిక్ కాన్షియస్‌నెస్ నుండొచ్చిన, డివైన్ విల్ నుండొచ్చిన రేస్ కూడా మహా రీజియన్ క్రాస్ చేసినప్పుడు అవి కూడా ఫ్రాక్చరింగ్ గురవుతాయి. అంటే వాటి ఇంటెన్సిటీ ఇంకా తగ్గుతుంది. సో, అలాగే సువ నుండి భువకొచ్చినప్పుడు, భువ నుండి భూకొచ్చినప్పుడు పరానాథ్ పశ్చింతనాథ్ కింద, పశ్చింతనాథ్ మధ్యమ కింద, మధ్యమ వైఖరి కింద మారుతుంది. వైఖరి అనేది మన లాంగ్వేజ్‌కి సంబంధించిన విషయం. నువ్వు వైఖరిలోనే వినగలవు. బట్ కలల్లో నువ్వు వింటున్నావని ఫీల్ అవుతావే, అది మధ్యమ. సువాలో నీకది ఇంకా దాని గురించి అనుభవం లేదు. బట్ కానీ అక్కడ వినే సౌండ్ ఏమిటి అంటే పశ్చంతినాథ్. సో, ఈ జర్నీకి ఉపయోగపడేది అంటే న్యూట్రల్ రే. న్యూట్రల్ రే ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే బాలన్స్ చేయటానికి. సో, ఎప్పుడైనా ఔట్ ఆఫ్ బాలన్స్ అయిపోయిందంటే ఎగ్జిస్టెన్స్‌లో ఏదైనా దాన్ని బాలన్స్ చేయటానికి ఈ న్యూట్రల్ రే. అయితే అన్ని డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఎగ్జిస్టెన్స్‌లోకి ప్రవేశించవు. కొన్ని అలాగే ఉండిపోతాయి అక్కడే. బట్ వాటి ఫంక్షన్ ఏమిటయ్యా అంటే టైమ్ టు టైము వీటిని డైరెక్ట్ చేయటం. వీటిని డైరెక్ట్ చేయడానికి. ఎందుకంటే టోటల్ జెనిత్ నుండి నా దగ్గరికొచ్చి, నా దగ్గర నుండి మళ్ళా జెనిత్‌కి ప్రయాణం అనే సైకిల్‌ని డైరెక్ట్ చేయటానికి. ఎందుకంటే ఈ ప్రాసెస్‌లో డివైన్ ఫ్రాగ్మెంట్ నమ్‌నెస్‌కి గురవుతుంది. ఇగ్నోరెన్స్ డెవలప్ అవుతుంది. ఇగ్నోరెన్స్ డెవలప్ అవ్వడానికి ఎవరో కారణం కాదు. కాస్మిక్ కాన్షియస్‌లో ఉన్న ఇగ్నోరెన్స్ రే. సో, ఇవన్నీ క్రిస్ క్రాస్ అవ్వడం వల్ల ఈ రేస్ క్రిస్ క్రాస్ అవ్వడంలో 21 మేజర్ పాయింట్స్, 28 మైనర్ పాయింట్స్ టోటల్ 49 పాయింట్స్ ఏర్పడతాయి. సపోజు 6, 7 లైన్స్ క్రాస్ అయ్యాయనుకోండి ఒకే పాయింట్‌లో ఇవి మేజర్ పాయింట్స్ అంటారు. అలా గాకుండా 5, 4 5 6 క్రిస్ క్రాస్ 5, 4 ఇలాంటి క్రిస్ క్రాస్ అయ్యాయనుకోండి దాన్ని మైనర్ పాయింట్ అంటారు. 3 లేదా అంతకంటే తక్కువ క్రిస్ క్రాస్ అయిన పాయింట్‌కి ఏం సిగ్నిఫికెన్సీ లేదు. సో, దేర్‌ఫోర్ ఈ ఈ కంప్లీట్ ఎగ్జిస్టెన్సు ఇన్ని రకాల కైండ్స్ ఆఫ్ ఫోర్సెస్‌తో ఆపరేట్ చేయబడుతూ ఉంటుంది. యూనిక్యూ ఫోర్స్ ఫీల్డ్ సత్యం నుండొచ్చింది. అది గాకుండా సెకండ్ సెకండ్ ఫోర్స్ ఫీల్డ్ జన నుండొచ్చింది. అలాగే సుహ నుండి ఏర్పడిన సెకండరీ ఫోర్స్ ఫీల్డ్, భువలో ఏర్పడుతున్న థర్డ్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్,
ఇలా ఈ ఫీల్డ్స్ యొక్క ఇంటరాక్షన్స్, ఈ రేస్ యొక్క క్రిస్ క్రాసింగ్ ఫోర్సెస్ అలాగా ఓమ్ యొక్క డిఫరెంట్ సౌండ్ సౌండ్ ఒక ఇంటరాక్షన్స్ వీటితో కంప్లీట్ ఎక్సిస్టెన్స్ అయిపోయిందన్నమాట. సో, థెర్‌ఫోర్ ఎన్ని రకాల ఎనర్జీ యొక్క ఇన్‌ఫ్లూయెన్సెస్‌తో నువ్వున్నావనేది నువ్వు అన్‌ఇమాజినబుల్. సో, ఇక్కడి నుండి రేపు మళ్ళా తెలుసుకుందాం.